ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, వేదికపై ఆశించినటువంటి గౌరవ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సలహాదారులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పెద్దలందరికీ మీ అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, దాదాపు 200 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి జ్యోతిబా పూలే ఇవాళ మనం అనుభవిస్తున్న శాస్త్ర సంకేతం ఏమీ లేని రోజుల్లో విద్య అనేది ప్రామాణికం, భారతదేశం అన్నిట్లో ముందుడాలంటే చదువు ప్రామాణికం గుర్తించడమే కాకుండా అంటరాని తరాన్ని, కుల వ్యవస్థని రూపుమాపాలని కంకణబద్ధులైనటువంటి మహనీయులు జ్యోతిబా పూలే. వారి శ్రీమతి సావిత్రి పూలే కూడా స్వాతంత్రానికి దాదాపు 100 సంవత్సరాల క్రితం పాఠశాలలు ఓపెన్ చేయడమే కాకుండా ఆనాడు మహిళలు చదువుకోవడం అంటే నేరం కింద లెక్క. అలాంటి రోజుల్లో పెత్తందారు వ్యవస్థని బెదిరించి పాఠశాలలు ఓపెన్ చేయడమే కాకుండా మహిళల యొక్క విద్య అభివృద్ధి కొరకు, అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి మహాపుణ్య దంపతులు జ్యోతిబా పూలే, సావిత్రి పూలే. ఇవాళ మీ అందరి తరఫున, యావత్ బీసీ సంఘాల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యావత్ మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. యావత్ దేశం గర్వించదగ్గ విధంగా హైదరాబాద్ నడిబొడ్డున సావిత్రి, జ్యోతిబా పూలే యొక్క విగ్రహాల ఆవిష్కరణమే కాకుండా వచ్చే 18న సర్వై పాప అన్న విగ్రహాలను కూడా ఆవిష్కరించబోతా ఉన్నాము. ఒక రెడ్డి బిడ్డై ఉండి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వెనకబడ్డ తరగతుల మహనీయుల్ని సత్కరించుకోవడం అనేది ఇదొక గొప్ప విషయం. కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహనీయుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా హైదరాబాద్ నడిబొడ్డున జ్యోతిబా, సావిత్రిబా పూల విగ్రహాలతో పాటు సర్వై పాపన్న విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. ఇది అందరి వల్ల సాధ్యం కాదు. సోషల్ ఇంజనీరింగ్ మీద అవగాహన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే ఈ రాష్ట్రంలో ఇది సాధ్యమవుతా ఉంది. అన్నాడు కాబట్టే కుల సర్వే సాధ్యమైంది. కేంద్ర ప్రభుత్వం కుల సర్వేను ఒప్పుకొని ఉండుంటే ఇలా ఈ రాష్ట్రము దేశానికి రోల్ మోడల్గా ఉండేదన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై జ్యోతిబా పూలే. ఇప్పుడు మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు గారు 2 నిమిషాలు. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మా మిత్రుడు నాగేందర్ గారు, ఈనాటి ముఖ్య అతిథి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి, దానితో పాటు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆ తర్వాత మా డిపార్ట్మెంట్ బడుగు బలహీన వర్గాల నుంచి, ఎన్ఎస్ఏ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చి ఇవాళ బీసీ మంత్రిగా అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు, వేదికపై ఉన్నటువంటి చాలా మంది ఉన్నారా. నేను అందరి పేర్లు చెప్ప, ఎందుకంటే మా పిల్లలు వచ్చిండ్రు, స్కూల్ పిల్లలు వచ్చిండ్రు, తల్లిదండ్రులు వచ్చిండ్రు. నా ఉద్దేశంలో ఏమిటంటే రావడంతో ఎవరికి రాని ఐడియా వచ్చిందా. గతంలో మీరు చూసిండ్రు ప్రగతి భవన్ లోపలికి ఎవడు పోయేటోడే లేడు. బయట రైతులు వచ్చాయా మా పొలం ఎండిపోయింది, మా గురించి ఆలోచన చేయమంటే అడిగేటోడే లేడు. కానీ మా ముఖ్యమంత్రి రావడంతో ప్రగతి భవన్ నేను అడిగిన, అయ్యా
మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టాలనగానే ఇమ్మీడియట్ గా ప్రగతి భవన్ పేరే పెట్టు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అన్నాడు. అంతటితో ఆగిందా? ఇవాళ సావిత్రిబాయి పూలే ఆమె జనవరి 3న పుడితే ఆ రోజు, ఎందుకంటే ఆ రోజులలో చదువు లేదక్క, చదివేటోడు చెప్పేటోడు లేడు, పనులు కాసేటోడు ఎట్లు కోసేటోడే ఉండిరి. కానీ ఆనాడు జ్యోతిరావు పూలే ఆలోచన చేశాడు, ఏమిటి మనం కూడా మనుషులమే, ఈ అగ్ర కులాలోళ్ళు మనం ఎందుకు తొక్కేస్తారు, మతాన్ని పెట్టుకొని దేశాన్ని విడగొడుతున్నారు. కనుక నాకు ఒక ఆలోచన వచ్చింది, చదువే భవిష్యత్ అన్నారు. ఆనాడు తనే కాకుండా సావిత్రిబాయి పూలేతో అదేవిధంగా స్కూల్ పెట్టిస్తే ఆ స్కూల్ కూడా పలగొట్టి నేను సినిమా చూసిన, బెంచ్లు తీసేసారు, కుర్చీలు తీసేసారు. ఆఖరుకు ఫాతిమా షేక్ తో రోడ్డు మీద నడుస్తుంటే పెద్ద తీసుకొట్టినాడు. ఆయన ఎంత అన్యాయమో చెప్పు. కానీ మా ముఖ్యమంత్రి నేను అవాయిడ్ చేస్తున్నా. అంతేకాకుండా ఆ రోజులలో ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే కమిషన్ లో ఆనాడు ఉన్నటువంటి ఏదైతే ఆలోచన వచ్చిందో, హంటర్ కమిషన్ లో ఒక ఆలోచన వచ్చింది. ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన చేశాడు చదవాలని స్కూల్ పెట్టిస్తే ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అందుకుంటే మా చెల్లెళ్ళు అక్కడ చదువుతున్నారు. అంతేకాదు మహాత్మా జ్యోతి అరే నిలడా మాట్లాడని ఎప్పుడో ఛాన్స్ వస్తుంది మాకు ఏమంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ మా చిన్న పిల్లలకు ఇందల్లా బాసాలు వచ్చి స్కూల్ ఫీజు కట్టలేరు. ఇవాళ గురుకుల స్కూల్ కాకుండా ఇవాళ ఎడ్యుకేటెడ్ స్కూల్ కూడా పెడుతున్నారు. దాంతో పాటు నాది ఒకటే కోరిక, ముఖ్యమంత్రి గారు ఈ ప్రైవేట్ స్కూల్ తీసేయండి. ప్రైవేట్ అంటే ప్రైవేట్ స్కూల్ అనలేరా భయ్, ఏది గురుకుల స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఉంటే మా ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ సిటీ అంటున్నాడు. స్పోర్ట్స్ ఎడికి వెళ్ళి ఆడతారా? ఒకే రూమ్ లో 10 మంది ఉంటే ఎట్లా ఆడతారు చెప్పు? దాని గురించి కూడా 5 ఎకరాలు చేయమని చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం నేను అంటాను, యావత్ భారతదేశంలో ఏ రాహుల్ గాంధీ అయితే కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత కేవలం ఎస్సీ ఎస్టీలకే అన్యాయం కాదు, బీసీలకు కూడా అన్యాయం జరుగుతుందని వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జిత్తిన హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నటువంటి ఇంతవరకు నేను వినలే, నేను చూడలే. మా గురించి ఎవరు పట్టించుకునేటోడే లేడు. కానీ ఆ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి కావడంతో ఏది ఎలక్షన్ కాకముందు ఒక ప్రామిస్ చేసిండు. కామారెడ్డిలో ఏమన్నాడు తెలుసా? నేను తప్పనిసరిగా 42% రిజర్వేషన్ ఇస్తాన్నాడు. దానితో పాటు ముఖ్యమంత్రి కావడంతో కులగన జరిపినోడు ఈ దేశంలో ఎవరు లేడు, ఒకరు నితీష్ కుమార్